అంతరాత్మ చెప్పినట్టుగా 3 గంటల కల్లా చిదంబరం గారు కాంటాక్ట్ రావడం, మీకు ఏం కావాలని అడగడం, తీర్మానం ఆ రోజు వాస్తవాన్ని ఏం చేసిన ప్రకటన జయశంకర్ గారు నిమ్స్లో రాసిందే ఆ ప్రకటన. ఆ ప్రకటన డ్రాఫ్ట్ చేసి పంపడం, ఫైనల్గా వారు రాత్రి 11 నిమిషాలు అనౌన్స్ చేయడం, నేను దీక్ష విరమించాను. అదే తొలి విజయం. అది ఇంత ఉంది తెలంగాణ చరిత్ర. ఒక్క రోజులో చెప్తే ఒడిచేటిది కాదు ఇది, ఒక్క పూటలో చెప్తే ఒడిచేటిది కాదు ఇది. తెలంగాణ అనేటువంటి ఆ ఎమోషన్, ఆ ఫీలు ఒక గంటలో 2 గంటలలో చెప్పేస్తే అయిపోయేటిది కాదు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఆ బాధ అది ఎట్లా ఉంది అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, అది నడిపించిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ బిడ్డలను కోల్పోయినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఈ విధంగా అగో ఉమ్మడి రాష్ట్రమే బాగుంటుండే, సమైక్య పాలన బాగుంటుండే, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఆ ఎమోషన్ మీద నీకు తెలియదు. సో కాబట్టి ఇలాంటి మాటలు బంద్ చేయండి, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే అవునన్నా కాదన్నా మీరు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు ఆ గౌరవాన్ని, ఆ హూందాతనాన్ని దాన్ని మీరు 100% నిలబెట్టుకోవాలి. లేకపోతే మీరు మాట్లాడినటువంటి మాట ఇలా నవ్విటోటి ముందర జారిపడేట అవుతుంది కథ. సో కాబట్టి ఇలాంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు.